పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మలను ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ముందు నింపా
మీదికి రమ్ము, దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మీ సన్నిధానంలోనికి వచ్చున్నాము. మీ కృపలో బలపరచండి. మీ జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మమ్మలను మీ ఆత్మచేత తాకండి ప్రభువా. ఈ బిడ్డలను, వీరి కుటుంబాలను దర్శించండి. వీరిలో నుండి దేవుని జీవము బయటికి రావాలి. ఆ జీవము ద్వారా వెలుగు ప్రసరించాలి ప్రభువా. అలాగూ మీ ఆత్మ తాకుదల మాతో ఉండులాగున చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా? కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. అందరం ఈ మాట చెబుదామండి. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఆమేన్. ప్రభునందులరా, బైబిల్ గ్రంథంలో ఈ హగ్గయి అనే వ్యక్తి ఒక ప్రవక్త. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు. మనకు వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారంటే యెషయా దగ్గర నుండి స్టార్ట్ అవుతారు. యెషయా దగ్గర నుండి లాస్ట్ మలాకీ గ్రంథం వరకు ప్రవక్తల గ్రంథము అంటాం. ఈ గ్రంథాలన్నిటినీ ప్రవక్తల గ్రంథం. ఈ ప్రవక్తల్లో మరలా
మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని ఉన్నారు. ఈ హగ్గై అనే వ్యక్తి మైనర్ ప్రాఫిట్ కింద వస్తాడు. ఈ యెషయా, యిర్మియా, అలాగే దానియేలు వీళ్ళంతా మేజర్ ప్రాఫిట్స్. మిగిలిన వాళ్ళు మైనర్ ప్రాఫిట్స్. మేజర్ మైనర్ అని పెద్ద డిఫరెన్స్ ఏమి కాదు, కానీ కొంచెం వారి యొక్క ఆత్మీయతను బట్టి, వయస్సును బట్టి చిన్నవారు అని అంటాం. అయితే ఈ హగ్గై ఇశ్రాయేలులకు ప్రవక్తగా ఉన్న దినాల్లో ఆ టైంలో దేశంలో కష్టాలు వచ్చినాయి. చాలా ఈ వాతావరణ పరిస్థితులు అనగా ఈ శీతోష్ణ పరిస్థితులు కూడా కలిసి రాలేదు. చూడండి, ఒక్కొక్క టైంలో వరదలు బాగా వచ్చి పొలాలన్నీ దెబ్బతింటాయి. ఆ టైంలో పరిపాలించే నాయకులకు ఆ వరదలు వచ్చి ఏ ప్రాంతాల్లో దెబ్బతిందో పంట వారిని పరామర్శించాలి. అదొక పీరియడ్. అలాగే ఇటీవల మన దేశంలో మరి ప్రపంచాన్నే వణికించిన కరోనా వ్యాధి, ఆ టైంలో ఆ నాయకులైన వారు వాళ్ళను పరామర్శించాల్సి వచ్చింది. అలాగే హగ్గై టైంలో ఈ పంటలు పండకుండా, అంటే కరువు కాలం అని చెప్పచ్చు. కరువు కాలం, అలాగూ కరువు వచ్చేసింది. ఎందుకు కరువు వచ్చింది అనంటే, ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. అదే టైంలో వాళ్ళు మందిరం కట్టాలని కూడా ప్లాన్ చేశారు. ఒక మందిరము కట్టాలి అని. అందుకనే 18వ వచనంలో చూస్తే, మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి. 9వ నెల అనగా మరి మనందరికీ తెలుసు ఏ నెల వస్తుంది, అది సెప్టెంబర్. అయితే వాళ్ళ టైంలో ఆ నెలల పేర్లు వేరు, మనకైతే సెప్టెంబర్. డేట్ వచ్చేసరికి 24వ దినము నుండి, సెప్టెంబర్ 24వ తేదీన వారు మందిరమునకు పునాది వేశారు. కానీ పునాది అయితే వేశారు, కానీ పరిస్థితులు వాళ్ళకి కలిసి రాలా. కరువు వచ్చింది. అక్కడ మంచి పంటలు, 4 రకాల పంటలు ఏమిటంటే, అక్కడ ద్రాక్ష చెట్లు, రెండవది అంజూరపు చెట్లు, మూడవది దానిమ్మ చెట్లు, 4వది ఒలీవ చెట్లు. 4 రకాల పంటలు ఉన్నాయి. ఈ శీతోష్ణ స్థితి పరిస్థితులు బాగోలేదు. వాటిని సాగుబడి చేసే ప్రజలు చెరలో ఉన్నారు. కాబట్టి ఆ 4 రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైనా సరే వ్యవసాయ సంవత్సరము ఒక్క సంవత్సరము దెబ్బతింటే ఆ తరువాత సంవత్సరాలలో కరువు వస్తుంది. ఆ ఎఫెక్ట్ ఉంటుంది ప్రపంచం మీద. ఒక్క సంవత్సరము వ్యవసాయ పంటలన్నీ స్తంభిస్తే అంతే, ఇక కరువు వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ ఇశ్రాయేలీల ప్రజలు. అంటే
దెర్ ఈజ్ నో హోప్ ఎట్ ఆల్. వాళ్ళకి అసలు నిరీక్షణ లేకుండా పోయింది. పొలాలు పండితే ఏమన్నా పంటలు వస్తాయి, కరువు తీరుతుంది. కానీ పొలాలు పండకపోతే పంటలు లేవు, కరువు పెరిగింది. మనం ఎలాగూ బ్రతకాలి అనేది ఒక ఆలోచన వచ్చేసింది. ఇలాంటి పరిస్థితే షోమ్రోను దేశంలో కూడా జరిగితే పిల్లరా, ఆ టైంలో ఆ ప్రజలు ఆకలికి తట్టుకోలేక ఎండిపోయిన గడ్డి పరకలు కోసుకొని తిన్నారు. దీన్నే కరువు అంటాం. అలాగే వాళ్ళకు పుట్టిన పిల్లలను ఏదైతేలే, ఏదో ఒక మాంసంలే అని పిల్లలను చంపుకొని తిన్నారు. అదొక కరువు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాంటి కరువులో ఉన్నారు. ప్రభునంతులారా, మనము ఆర్థిక పరిస్థితులు బాగోకపోతే కరువుగా ఉంటుంది మన పరిస్థితి. ఇంటిలో ఆ డ్రైనెస్, ఎండిన పరిస్థితులు కనపడతా ఉంటాయి. అలాగే ఇంటిలో సమాధానం లేకపోయినా, సంతోషం లేకపోయినా ఆ డ్రైనెస్ కనపడతా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్ని కరువు అని అంటాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇలాంటి కరువులో ఉన్నారు. ఈ కరువులో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కరువులో ఉన్నారు, వాస్తవమే. మీ ద్రాక్ష చెట్లు, అంజూరప చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు పండలేదు, అది వాస్తవమే. ఫలాలు రాలేదు, పంటలు రాలేదు. పంటలు లేవు కాబట్టి మీ దగ్గర డబ్బులు లేవు, అన్ని రకాలుగా ఆర్థిక నష్టంలో ఉన్నారు, అది వాస్తవమే. కానీ థింక్ అబౌట్ మీ, ఒక్కసారి నన్ను గూర్చి ఆలోచన చేయండి. నేనేమిటో, నేనే రీతిగా మీకు సహాయపడతానో, నేనే రీతిగా మిమ్మల్ని బలపరుస్తానో, ఏ పరిస్థితుల్లోనైనా నేను మిమ్మల్ని ఎలాగో ఆదరించగలనో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోనండి. థింక్ అబౌట్ మీ. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ బిహాఫ్ ఆఫ్ యూ. మీ పక్షముగా నేను ఏదైనా చేయగలను. God can do anything, God can do anything in my name. అంటే ఏదైనా నేను మీ పక్షంగా చేయగలను, ఏదైనా చేయగలను. ప్రభునంతులారా, మన జీవితాల్లో మన పక్షముగా, మన పరిస్థితులు ఏంటో అనేది ప్రక్కన పెట్టండి. మన పరిస్థితులు ఎలా ఉన్నా, అది కరువైనా, కాటకమైనా, పంటలు పండకపోయినా, డబ్బులు లేకపోయినా, మన పరిస్థితులు ఎలాగూ ఉన్నా సరే మన పక్షముగా దేవుడు ఉండి సహాయము చేయటానికి ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఆయన మన పక్షముగా ఉండి మనకు సహాయం చేయగలిగిన దేవుడు. అందుకనే ప్రభు అంటున్నాడు ఈ ప్రజలతో, అయితే 19వ వచనం లాస్ట్ లైన్, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. అందరము కొంచెం బిగ్గరగా చెబుదాం ఈ మాట. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆమేన్. ఎవరంటున్నారంటే ప్రభు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడంటే, మీరు కరువులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, అయినా సరే ఒక్కసారి నన్ను గూర్చి మీరు ఆలోచన చేయండి.
ప్రభునంతులారా, మనము ట్రబుల్స్లో ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచన చేయాలి. మనము ఇబ్బందుల్లో పడ్డప్పుడు దేవుని గూర్చి ఆలోచన చేయాలి. నీ పరిస్థితులు చేజారి చేతికి దొరుకుతుంది అనుకొని ఆశించావు, అది దొరకకుండా వెళ్ళిపోయింది. దేవుని గూర్చి ఆలోచన చేయి. నువ్వు అనుకుంటుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఏదో జరిగి ఉన్నత స్థాయికి వెళదాం అనుకున్నావు, ఏదో జరగరాంది జరిగి దిగజారినట్లుగా ఉంది. ఆ టైంలో దేవుని గురించి ఆలోచన చెయ్యి. థింక్ అబౌట్ గాడ్, థింక్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, థింక్ అబౌట్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని గురించి ఆలోచన చేయాలి. ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన చేస్తామో, నీ మనస్సులో, నీ హృదయంలో, నీ ఆ తలంపుల్లో ప్రభువును గూర్చి, ఆయన గొప్పతనమును గూర్చి, ఆయన ఖ్యాతిని గూర్చి, ఆయన ఘనతను గూర్చి, ఆయన చేసే అద్భుతాలను గూర్చి ఆలోచన చేస్తావో, ప్రభు అంటున్నాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఆమేన్. ఏమంటున్నాడండి? ఇది మొదలుకొని. ఏది మొదలుకొని? కరువులో ఉన్నారే, ఉన్నా సరే ఇక్కడ నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇబ్బందులో ఉన్నారా? అయినా సరే ఇక్కడ నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని ఇక్కడ నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ప్రభునంతులరా, అంటే దేవుని ఆశీర్వాదం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే, నీవు సాగలేక ఆగిపోయేవే, అక్కడ నుండి దేవుని ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. మనకు ఒక పాట ఉంది, ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. మరలానండి, నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. కాబట్టి ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తాను అంటున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఈ ప్రజలను ఇది మొదలుకొని నేను మీతో ఉంటాను. మీరు కరువులో ఉన్నారా, మీకు సమృద్ధిని ఇస్తాను. మీరు చెరలో ఉన్నారా, మీకు స్వతంత్రత ఇస్తాను. మీరు బాధలో ఉన్నారా, మిమ్మల్ని విడిపించి బయటికి తీసుకొని వస్తాను. మీరు మందిరానికి పునాది వేశారు, కట్టాలి అని అనుకున్నారు, కట్టడం మానేశారు. పునాది వేశారు కానీ ఆపేశారు. ఆ ఆగిపోయిన పునాదుల దగ్గర నుండి నేను మరలా మీకు మందిరం కడతాను అని ఈ ప్రజలతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఎలాగూ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎలాగూ మనతో ఉండబోతున్నాడు. చూడండి, ఒక్కసారి మనందరికీ బాగా తెలిసిన ఫెమిలియర్ వర్స్ దేవుని వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. జనరల్గా ఈ వాక్యం మీ అందరికీ వచ్చు, చదివేసేయండి అందరూ ఒక్కసారి. అందరూ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. జనరల్గా ఈ వాక్యాన్ని ఏ టైంలో చూస్తాం మనం? క్రిస్మస్ టైంలో,
ఈ సెమీ క్రిస్మస్లు, క్రిస్మస్ ఆరాధనలు చేసేటప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని దాదాపుగా ఆ నెలంతా చెప్పుకునే వాక్యం. అంటే ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టాడు. ఎవరు పుట్టారు? శిశువు పుట్టాడు. ఆయన మనకేమై ఉన్నాడు? ఆశ్చర్యకరుడై ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు, బలవంతుడైన దేవుడై ఉన్నాడు, నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడి, ఇలాగూ ప్రభువు మన కొరకు జన్మించాడు. అయితే ఆయన పుట్టిన దగ్గర నుండి, ఆయన మన మధ్య జన్మించిన దగ్గర నుండి, ఆయన మనతో ఉన్న దగ్గర నుండి ఏమంటున్నాడంటే కింద వచనం 7వ వచనంలో, ఇది మొదలుకొని, చదవండి ఆ మాట, అవసరం లేదు, ఆ ఒక్క పదం చాలు. అక్కడ కనెక్షన్ అంటారు. ఇది మొదలుకొని అని అంటే ఇది ఒక కంజంక్షన్, ఇది ఒక కంజంక్షన్. ఇది మొదలుకొని అనగా ఇది ఒక కంజంక్షన్. ఏంటి ఆ కంజంక్షన్ అంటే, మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచును, అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీని నెరవేర్చును. ఇక్కడ మీరు ఇదే సెంటెన్స్ని ఇంకా క్లారిటీ కోసం ఎలా చదవండి మీరు. ఇది మొదలుకొని అనే మాట దగ్గర ఇక్కడ యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అని ఒకే సెంటెన్స్గా చదువుతున్నాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మీరు కంపల్సరీ చదివే వర్స్ చదవాలి, చూడాలి, లేకపోతే అర్థం కాదు. మొదటి పదం ఇది మొదలుకొని, ఆఖరి పదం యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇప్పుడు ఇది ఈ మొదటిది ఆఖరిది చదువుతున్నాను. ఇది మొదలుకొని యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడంట ఆసక్తిగా ఉన్నాడంట. దేవుడు దీవించటానికి, వృద్ధినివ్వటానికి, క్షేమమునివ్వటానికి, రాజ్యాన్ని స్థిరపరచటానికి, మన పక్షముగా దేవుడు తన పని చేయటానికి ఆయన ఆసక్తిగా ఉన్నాడు. హీఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర తెచ్చారు? ఇంగ్లీష్ బైబిల్. ఆసక్తి అనే పదము దగ్గర వెరీ ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది. చాలా ఆసక్తిగా ఉన్నాడు దేవుడు. దేవుడు మనకేదో చేయాలి అని. ప్రియరా, మనం దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాం. మనం దేవుని కొరకు ఇది చేశాం కాబట్టి ఆయన మనకేదో చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. ఆమేన్. మనం దేవుని పనిని చేశాము కాబట్టి దేవుడు మన పక్షంగా ఏదో చేయాలని చూస్తూ ఉన్నాడు. మనమందరము పని చేశాం, మనమందరము ఆర్థికంగా సహాయపడ్డాం, మనమందరము ప్రార్థన చేశాం, మనవంతుగా ఏదో ఒకటి పార్టిసిపేషన్ మందిరంలో మనం తీసుకున్నాం, మనమందరము దేవుని కొరకు ఇది చేశాము. అందుకని ఇది మొదలుకొని యెహోవా ఆసక్తి కలిగి దీనిని చేయబోతా ఉన్నాడు. ఎప్పుడయ్యానంటే ఆయన మన మధ్య ఉన్నాడు. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. చప్పట్లు కొడదాం. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు.
యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. కావున పిల్లరా, 6వ వచనంలోనేమో యేసయ్య జన్మించాడు, మనతో ఉన్నాడు. 7వ వచనంలో ఆశీర్వాదం స్టార్ట్ అయింది. 6వ వచనంలో ఆయన మనతో ఉన్నాడు. 7వ వచనంలో వృద్ధి క్షేమము స్టార్ట్ అయింది. అంటే ఇది మొదలుకొని 7వ వచనంలో ఏమంటున్నాడు? ఇది మొదలుకొని అనగా ఎప్పుడైతే దేవుని సన్నిధి నీతో ఉంటుందో, ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా మనం ఉంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని పనిని శ్రద్ధగా చేస్తావో, ఎప్పుడైతే దేవుని మందిరం విషయమై భారం తీసుకుంటావో, ఎప్పుడైతే మందిరంలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే షిలోహు మందిరంలో హన్నా ప్రార్థన చేసినట్లుగా మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే యెహోషాపాతులాగా మందిరంలోనికి వచ్చి దేవా నీవే దిక్కు, మాకు వేరే దిక్కు లేదు అని అడుగుతామో, అప్పటి నుండి ఆయన నీకు వృద్ధిని క్షేమాన్ని ఇస్తాడు. అప్పటి నుండి మన పక్షంగా ఆయన తన పనిని చేయటం ప్రారంభిస్తాడు. ఏంటి ఆ పని అని అంటే 7వ వచనంలో చదువుతున్నాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆసక్తి, ఇక్కడ ఆసక్తి అనేది మనకు కాదు పిల్లరా, దేవునికి ఉంది ఆసక్తి. అది మనం గమనించాలి. దేవునికి ఆసక్తి. మనం మందిరంలోకి వచ్చాం, మోకరించాం, ప్రభా ఈ పరిస్థితుల్లో నేను మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నానయ్యా అని అడిగావు. అడిగినప్పుడు అక్కడ దేవుడికి ఆసక్తి వస్తుంది. నేను వెళతాను, ఆ బిడ్డ కన్నీరు తుడుస్తాను. యెహోషాపాతుకు సహాయం చేశాడు మందిరంలో ప్రార్థన చేసినప్పుడు. హన్నాకు సహాయం చేశాడు మందిరంలో ప్రార్థన చేసినప్పుడు. జకరియా ఎలిజబెతులకు సహాయం చేశాడు మందిరంలో ప్రార్థన చేసినప్పుడు. దావీదుకు సహాయం చేశాడు మందిరములో ప్రార్థన చేసినప్పుడు. అనగా దేవుని మందిరములోనికి వచ్చి అలాగు వారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే మనం అలాగూ దేవుని వైపు చూస్తూ ఉన్నామో, ఆయన ఆసక్తి కలిగి అక్కడ నుండి ప్రార్థన చేసిన దగ్గర నుండి, దేవుని కొరకు ఎదురు చూస్తున్న దగ్గర నుండి ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు. అందుకని ఇశ్రాయేలుతో హగ్గయి ప్రవక్త ద్వారా అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఇంకా దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుందో చూద్దాం పిల్లరా. దేవుని వాక్యములో నుండి 131వ కీర్తన చూడండి. 131వ కీర్తన 3వ వచనం చూడండి. 3వ వచనం, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. చూసారా, ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అంటే ఇక్కడి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే, మనం అంతకుముందు ఎవరి వైపు చూసామో, ఎక్కడ మన టైం వేస్ట్ చేశామో,
ఏ పనుల కోసం అనవసరంగా మనం టైం స్పెండ్ చేసామో అవన్నీ వదిలేసేసి దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో, ప్రభువు మీద ఆశ పెట్టుకో, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకో. పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేస్తాడు, ఆయన నాకు తప్పకుండా నాకు నా కుటుంబానికి పిల్లలకు సహాయం చేయగలిగిన దేవుడు అని ఆయన మీద మనం ఆశ పెట్టుకుందాం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నీవే నా దిక్కు, నీవే నాకు తోడు, నీవే నాకు ఆధారము అని మనం దేవుని మీదే ఆశ పెట్టుకొని అంటున్నాం. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వదిలిపెడతాడా? నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా, నీవే నా ఆధారం అని దేవుణ్ణి మాటి మాటికి ప్రార్థన చేస్తున్నావు, దేవుణ్ణి అడుగుతున్నావు. నిన్నేం చేస్తాడు ఆయన? వదిలేస్తాడా? నిన్ను పట్టినట్టుకుంటాడా? నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆధారము నీవే యేసయ్యా, నా ఆనందము నీవే యేసయ్యా అని పాడుతున్నావు. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా అని పాడుతున్నావు. నీవే నా ఆధారం ప్రభా, ఈ వృద్ధాప్యంలో నీవే నా ఆధారం, ఈ కష్టకాలంలో నీవే ఆధారము, ఈ శ్రమల్లో నుండి నీవే ఆధారం, అన్ని పరిస్థితులకి నీవే నా ఆధారం అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు. నువ్వు అడిగే టైంలో నీ మనస్సాక్షి నిన్నేమంటదంటే, నువ్వు ఇలాగ అడగటానికి అర్హుడు కాదు, నువ్వు ఇలాగ అడగటానికి అర్హురాలు కాదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే నీకు దేవునితో మాట్లాడే అంత ఆ క్వాలిటీ నీ దగ్గర లేదు అని మనస్సాక్షి నిన్ను గద్దించినా సరే, సాతానుడు అలాగూ నిన్ను గిల్టీ కాన్షియస్లో పెట్టినా సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ కరుణామయుడు, ఆ దయామయుడు, ఆ ప్రేమామయుడు, ఆ క్షమించే దేవుడు నువ్వు మాటి మాటికి అడుగుతున్నావు కాబట్టి, నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకున్నావు కాబట్టి నీకేం చేస్తాడో తెలుసా? చూడండి ఏం చేస్తాడు. 125వ కీర్తన, 125వ కీర్తన. ఆయన ఏం చేస్తాడు అనంటే 2వ వచనం చదవండి. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. అందరూ మీ కుడి చేయి పైకి లేపి చెప్పండి, తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్, ఆమేన్. ఒకసారి ఫ్రంట్ 2 లైన్స్ వరకు తొందరగా వచ్చేసేయండి జెంట్స్, ఇక్కడ రండి. చూడండి దేవుని వాక్యం, రండి త్వరగా త్వరగా. యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. రండి, నువ్వు కూడా రా. సండే స్కూల్ పిల్లోడు ఎందుకు సిగ్గుపడతావు? చూడండి, ఇప్పుడు ఇది టేబుల్, ఈ టేబుల్ యెరూషలేము అనుకుందాం. ఈ టేబుల్ అంటే ఏ ఊరండి? ఇది యెరూషలేం. యెరూషలేం అంటే దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారు. అలాగే వీళ్ళు పాటలు పాడుకుంటారు, ఈ యెరూషలేం పట్టణస్థులు. వీళ్ళు దేవుని వాక్యం చదువుకుంటారు, వింటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు. వీళ్ళు అసలు యెహోవా నామం తప్ప వేరే నామమే వీళ్ళకి తెలియదు. ఎప్పుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా అని అంటారు. రండి ప్రశాంత్, రండి, ఇంకా చాలరు నాకు ఇక్కడ జనం. కాబట్టి ఇలాగూ వాళ్ళు ఈ యెరూషలేము పట్టణంలో ఈ ప్రజలందరూ దేవా నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు అని చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత బైబిల్ చదువుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఈ యెరూషలేము చుట్టూ ఈ ఇరాక్కోడు వచ్చి, ఏయ్ నీ సంగతి చూస్తా, నీ మీద యుద్ధం చేస్తా,
నీ ఫోటో అంటే నీ మ్యాప్, ఇస్రాయేల్ అనే మ్యాప్ అసలు ప్రపంచంలో లేకుండా చేస్తా, నిన్ను నా స్వాధీనం చేసుకుంటా అని ఇరాక్ కూడా అంటాడు. ఇంకొకడు ఇరానోడు వచ్చేసి ఇస్రాయేల్ దేశం మిమ్మల్ని చూడండి, మీరెంత, మీ బిసాద్ ఎంత, నేను మిమ్మల్ని స్వాధీనం చేసుకున్నాను ఇరానోడు అంటాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ బయలుదేరారు, పాలస్తీనావుడు అంటాడు. వీళ్ళందరూ అంటారు యెహోవా నా బలమా అని అంటారు. వాళ్ళేం బెదిరిస్తారు, వీళ్ళేమో నీవు నా బలం, నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు, నువ్వు తప్ప నాకు వేరేది లేదు, మీరే మా ఆశ్రయము, యెహోవా అనే నామము, ఆయన ఆశ్రయ దుర్గం, ఆయన బలము, ఆయన బలమైన కోట, నీవుండగా, నీవు నాకుండగా నాకు ఇంకా దిగులు లేదు, నాకు భయం లేదు అని వీళ్ళు పాటలు పాడుకుంటారు. ఏ పట్టణస్థులు వీళ్ళు? యెరూషలేము పట్టణస్థులు. ఆమేన్. ఒక్కసారి చవట కొట్టాడు. యెరూషలేము పట్టణస్థులు శ్రమలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. వీళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. యుద్ధాలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. కృంగుదల వచ్చినప్పుడు, సైన్యాలు వచ్చి మీద పడుతున్నప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నారు. అందుకు ప్రభు అంటున్నాడు, మీరు నా వైపు చూస్తున్నారు కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండరు. ఇప్పుడు నాతో తిరగండి వరుసనే. ఇప్పుడు ఈ పట్టణం ఏ పట్టణం ఇది? యెరూషలేం పట్టణం. ఇప్పుడు అంటున్నాడు, చదవమ్మా, త్వరగా చదవండి ఆ పాయింట్. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. ఇదిగో యెరూషలేమా, నీ చుట్టూ నేనున్నా, నువ్వేం భయపడొద్దు. యెరూషలేమా, నువ్వు పాటలు పాడుతున్నావు, నీ చుట్టూ నేను ఉన్నా, నువ్వేం భయపడద్దు. యెరూషలేమా, నీకు యుద్ధాలు వచ్చినాయా, నీతో నేను ఉన్నా, నీ చుట్టూ తిరుగుతున్నా, చూసుకో. మేము మా దూతలము మీ చుట్టూ తిరుగుతున్నాం, చూసుకో, నువ్వేమి భయపడొద్దు. యెరూషలేమా, నీతో నేను ఉన్నా, ఎవడు నిన్ను జయించలేడు, నీ చుట్టూ నేను తిరుగుతున్నా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇదండి దేవుని కార్యక్రమం. అర్థమైందా? ఇప్పుడు మీరు యెరూషలేములో ఉన్నారు, మీరు తెనాలి వెళ్ళొచ్చు. పిల్లలు గమనించండి, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అర్థమైందా పిల్లరా? అనగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. నీవు దేవుని వైపు చూస్తూ పాడు, దేవుని వైపు చూస్తూ ఆశ పెట్టుకో. నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నా సరే ఆయన వైపు చూడు, యెహోవా మీద ఆశ పెట్టుకో. ప్రభు అంటున్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. పర్వతము అంటే అర్థం ఏంటంటే అది ఒక బలమైన కోట. ఏ శత్రువు నీ మీదకి రాలేడు, నిన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఏ అపాయము నీ మీదకి రాదు. సాతానుడు ఒకవేళ యోబును శోధించాడు చూడండి. దేవుడు సాతానుడు ఏమడిగాడంటే, ఓ సాతానా, ఓ అపవాది, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. అడిగితే అపవాది అంది, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అన్నాడు. అది ఎందుకు తిరుగుతుందయ్యానంటే, నీవు క్షేమముగా ఉండటం ఇష్టం లేక నిన్ను ఏదన్నా శోధనలో పడేయాలని. అది అపవాది ఉద్దేశం. నీవు ఆరోగ్యంగా ఉండటం ఇష్టం లేక నీకేదో ఒక శోధన, ఒక బలహీనత, ఒక అనారోగ్యం సృష్టించాలని. అది అపవాది ఉద్దేశం. నీవు ఏదో ఒక టైంలో మానసికంగా మెంటలీ డిజార్డర్, మానసికంగా కృంగిపోవాలి అని, అది అపవాది ఉద్దేశం. ప్రభు అంటున్నాడు,
ఆ ప్రజలు నా ప్రజలు, వారు నా సన్నిధిలో ఉన్నారు, వారు నా సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, పాడుచు ఉన్నారు, నన్ను కీర్తించుచున్నారు, నన్ను జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఆ ప్రజల చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నేను వారి చుట్టూ ఉంటాను. ఆమేన్. ప్రభునందు ప్రియరా, పరిశుద్ధాత్ముడు పర్వతములు యెరూషలేము చుట్టూ ఉంచినట్లుగా మన కుటుంబాల చుట్టూ తన దూతలను కావలి ఉంచుతాడు. ఆమేన్. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో, ప్రతి విషయంలో కూడా నీ చుట్టూ కావాలి. నీ ఫ్యామిలీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, సంఘము చుట్టూ, నీకున్న తోటలు, పంటలు, పొలాలు, నీకున్న సమస్తము చుట్టూ ఆయన కంచె వేసిన దేవుడు. అందుకనే ఇది మొదలుకొని నేను వారి చుట్టూ ఉంటాను, నేను వారితో ఉంటాను. ఇశ్రాయేలు కృంగిపోయిన పరిస్థితుల్లో వారికి పండే మంచి 4 రకాల పంటలు, దానిమ్మ పంట, అంజూరపు పంట, ద్రాక్ష పంట, ఈ ఒలివ పంట, ఈ పంటలు పండని టైంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యెహోవా దేవుడు వారితో అంటున్నాడు, మీరు భయపడొద్దు, మీరు నా వైపు చూడండి, నా వైపు చూడండి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ప్రభువురా, మరి పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ మనల్ని ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. మరి యెరూషలేము అందుకనే యెరూషలేము కండి ఎన్ని దేశాలు కలిసినా కూడా ఆ చిన్న దేశం అంత ధైర్యంగా పోరాటానికి కారణం ఏంటంటే ప్రభువు ఆ దేశం పక్షంగా ఉన్నాడు. ఆమేన్. అది వాగ్దానం, అంతే, వాగ్దానం. అక్కడ ఉన్న ఒక 17 సంవత్సరాల ఆడపిల్లని మాట్లాడినా సరే, ఒక 16-17 సంవత్సరాలకి వాళ్ళు కంపల్సరీ గర్ల్స్ కూడా మిలిటరీకి వెళ్ళాలి. కానీ వాళ్ళలో ధైర్యం ఉంటుంది. ఏంటి అని అంటే దేవుని గూర్చిన ఆలోచనలు, దేవునిని తలంచుకుంటారు, దేవునిని ఊహించుకుంటారు, దేవునిని చేర్చుకుంటారు. ప్రభు మాకు వాగ్దానం ఇచ్చాడు, ప్రభు మాతో ఉన్నాడు, నరులు మమ్మల్ని ఏం చేయగలరనే ధైర్యంతో, ఈవెన్ టీనేజ్ గర్ల్స్తో సహా అలాగూ ప్రభు మనతో ఉన్నాడనే ధైర్యం వాళ్ళతో ఉంటుంది, వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి ప్రభువుని పిల్లరా, మన జీవితాల్లో కూడా ప్రభు మనతో ఉన్నాడు అనే ఆ ధైర్యమును మనం కలిగి ఉండాలి. చూడండి, మరొక వాక్యంలో 113వ కీర్తన చూద్దాం. 113వ కీర్తన 2వ వచనం చూడండి. 113వ కీర్తన 2వ వచనం. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. చూసారండి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును కాక అనగా అక్కడ అర్థం ఏంటంటే దేవుడు మన పక్షముగా ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. మనము దేవునిని సన్నుతించాలి, దేవునిని మనం ఘనపరుస్తూ ఉండాలి, దేవునిని మనం మహిమపరుస్తూ ఉండాలి. ఆయన మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మరి అలాగూ మనం దేవుని కార్యాలు చూద్దామా? ఇశ్రాయేలు ప్రజలతో హగ్గయి అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు కృంగిపోనవసరం లేదు, మీరు ఏమాత్రము భయపడనవసరం లేదు. అందుకనే మొదటి వాక్యం చూద్దాం. హగ్గయి గ్రంథం, జకర్యాకు ముందు గ్రంథం, 2వ అధ్యాయము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం మరలా చదువుదాం. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా ఏమంటారండి? మీరు ఆలోచించుకొనుడి. ఏం ఆలోచన చేయాలి? దేవుని గురించి ఆలోచన చేయండి.
ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను ఇక్కడ నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుని ఆశీర్వాదం ఎలా వచ్చిందో ఆ చివరి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 23వ వచనం, నా సేవకుడును 23వ వచనం, నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక నేను నిన్ను తీసుకొని ముద్ర వంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రియులారా గమనించండి, ఇక్కడ వంగరము అనే పదాన్ని వాడుతున్నాం. ఏ పదం అండి ఇది? వంగరము. జనరల్గా వంగరం అనేది ఎక్కడ వాడతాం మనం? ఏ సందర్భాల్లో వాడతాం? ఏమండి మీ అందరికి పెళ్ళిళ్ళు ఐడియా అవ్వలేదండి? నాకు అనుమానం వేస్తుంది. వంగరం అనేది ఎప్పుడు వాడతాం? మ్యారేజ్. మరేంది చేసుకొని మర్చిపోతేట మ్యారేజ్లో వాడతాం. రైట్. సరే, ఇంకొక ప్రశ్న. మీకు మ్యారేజ్ అయినప్పుడు నీ భార్యకు వంగరం ఏ రేలుకు పెట్టావు? ఇప్పుడు ఎట్టకన్నా అంత కష్టమైన ప్రశ్న. ఏ రేలుకి పెట్టారు? ఏ రేలుకి పెట్టారు? ఏదోనన్నా ఏదో 5 ఉన్నాయి, 5ట్లో ఒకటికి పెట్టా. ఏ రేలుకి పెట్టావా? చూడండి, ఈ 5 రేళ్లల్లో ఈ రేలుకి పెడతాం ఉంగరం. అది కూడా ఇది ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఈ రేలుకి పెట్టిస్తాం ఉంగరం. మీరు చూసుకోండి ఒకసారి, ఆ ఫింగర్ని చూసుకోండి. ఈ రేలుకి పెట్టిస్తాం. ఈ రేలుకి సైంటిఫిక్గా ఒక పేరు ఉంది. ఏంటి అనంటే, ఈ ఫింగర్ని హార్ట్ ఫింగర్ అని ఉంది. సైంటిఫిక్గా ఉన్న పేరు ఏంటంటే హార్ట్ ఫింగర్. చెప్పండి అందరూ. హార్ట్ ఫింగర్ అంటే ఈ రేలుకి ఉంగరం పెట్టడంలో కారణం ఏంటంటే, ఈ రేలు నుండి దానికి సంబంధించిన నాడులు హార్ట్కి కనెక్షన్ ఉందంట. ఇది నేను ఒక సైంటిఫిక్ మ్యాగజైన్లో చదివాను. ఈ ఫింగర్ నుండి హార్ట్కి కనెక్షన్ ఉంటుందంట. అందుకనే దీన్ని హార్ట్ ఫింగర్ అంటాం. తర్వాత ఈ రింగు పెట్టిన వ్యక్తి ఈ ఉంగరాన్ని దీని మీద పెట్టడంలో ప్రేమను ఇక్కడ పెట్టారు. అలాగే వాళ్ళ యొక్క సమస్తాన్ని ఇక్కడ పెట్టారు. ఈ ప్రేమ అలాగూ లోపలికి ప్రవహిస్తూ హార్టులోకి వెళ్ళినప్పుడు ఈ రింగు పెట్టిన వ్యక్తికి హార్టు, ఈ రింగు పెట్టించుకున్న వ్యక్తి యొక్క హార్టు, 2 హార్టులు కలిసిపోయినాయి. మీరు డిజైన్ చేసి కనుక మీరు పేపర్ మీద డిజైన్ చేస్తే 2 హెచ్ఎల్ని ఒక ప్రక్కన పెట్టి, అంటే 2 హార్టులను ప్రక్కన పెట్టి ఆ హెచ్ఎల్ని కరెక్ట్గా వంచితే, ఆ పై భాగాలు క్రింద భాగాలు వంచితే హార్ట్ షేప్ వస్తుంది. అందువలన ఉంగరాన్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఉంగరం అనేది ప్రేమకు గుర్తు. అహష్వేరోషు రాజు ఎస్తేరు రాణికి ఆమెను రాణిగా చేసుకోబోయేటప్పుడు ఉంగరం పెట్టాడు.
అనగా రాజరికానికి గుర్తు. ఉంగరము ప్రేమకు గుర్తు, ఉంగరము రాజరికానికి గుర్తు. మనందరికీ తెలిసిన మరొక మాట, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి హక్కున చేర్చుకొని తనకు స్నానం చేయించి, బట్టలు వేసి, చెప్పులు తొడిగించి, మంచి విందు చేయించి, చేతికి ఉంగరం పెట్టాడు. అక్కడ ఏంటి అనంటే, నాకున్న సమస్తము నీదేనయ్యా అంటున్నాడు. ఆ కుమారుడు వెళ్ళిపోయాడు. నేను ఆల్రెడీ దెబ్బతిని వచ్చాను అని అనుకుంటున్నావు, గిల్టీ కాన్షియస్తో ఉన్నావేమో నా కుమారుడా. నువ్వు అలాగుండనవసరం లేదు. నాకుందే ఇంకా ఆస్తి, నాకుందే నా స్వాస్థ్యం, ఇదంతా నీదే, అందుకే నీకు ఉంగరం పెడుతున్నాను అన్నాడు. ఉంగరం ప్రియరా ప్రేమకు గుర్తు, ఉంగరము రాజరికానికి గుర్తు, ఉంగరము తండ్రి యొక్క స్వాస్థ్యము నిన్ను తీసుకోమంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఘనమైన దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాము. దేవాది దేవుడైన యెహోవా దేవుణ్ణి, యేసయ్య నామాన్ని, పరిశుద్ధాత్మని మనం ఘనపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయనలో ఉన్న సమస్తము నీకే, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు నీకే, ఆయనలో ఉన్న స్వాస్థ్యము నీకే, ఆయనలో ఉన్న రాజరికం నీదే, ఆయనలో ఉన్న ప్రేమ నీదే, ఆయనలో ఉన్న సమస్తము నీదే. అందుకే నేను ఒక ముద్ర ఉంగరాన్ని నీకు పెడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇది మొదలుకొని అలాగూ నీకు, నీ కుటుంబానికి చేయాలి అని పరిశుద్ధాత్ముడు ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఆసక్తి కలిగి చేస్తాను అని ప్రభు అంటున్నాడు. మనం సిద్ధపడదామా? మనం సిద్ధపడదామా? ఇది మొదలుకొని నేను మీకు ఆశీర్వాదం ఇస్తాను, ఇది మొదలుకొని నేను వృద్ధిలోనికి తీసుకొని వస్తాను, ఇది మొదలుకొని క్షేమాన్ని మీకు ఇస్తాను, ఇది మొదలుకొని దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. అక్కడ ఏమంటున్నాడంటే 23వ వచనంలో, ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఆమేన్. ముద్ర, స్టాంప్ వేస్తున్నాడు. స్టాంప్ వేయటం అంటే మనందరికీ తెలుసు, హోదా. ఇట్ ఈజ్ ఎ డిజిగ్నేషన్, అది ఒక హోదా. దేవుడు ముద్ర వేసి తన ఉంగరాన్ని మనకిస్తున్నాడు. ఇదే గొప్ప ఆశీర్వాదము. మరి ఆ ఉంగరాన్ని నువ్వు ధరిస్తావా? ఆ ఉంగరమును నువ్వు పెట్టించుకుంటావా? ఆ ఉంగరము నీకు పెట్టాలి అని పరిశుద్ధాత్ముడు ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ప్రభా, అట్టి వ్యక్తిగా నన్ను చేయని అడుగుతావా? ఈ ఇశ్రాయేలు ప్రజలు కరువులో ఉన్నారు, నిజమే. ఆ కరువులో ఉన్న ప్రజలను విడిపించి, ఆ చెర నుండి బయటికి తీసుకొని వచ్చి, వారికి విడుదల ఇచ్చి, వారిని దీవించి, ఆశీర్వదించి, సంతోషింపచేసి, చివరికి వారికి ఉంగరమును పెట్టి నేనే ఎలాగూ చేస్తున్నానని ప్రభువే చెబుతూ ఉన్నాడు. అలాంటి ఆసక్తి ప్రభు మనందరి ఎడలా కలిగి ఉన్నాడు. మరి మనం సిద్ధపడదామా? అలాగూ మాలో, మా కుటుంబంలో జరిగించండి అని ఆసక్తిగా నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, ఈ కార్యములు మీరు జరిగించే దేవుడు, ఈ కార్యములు మా ఎడల జరిగించుచున్న దేవుడు ప్రభా. నేను ముద్ర ఉంగరముగా నేను మిమ్మల్ని చేతును అని మీరు అన్నారు కదా ప్రభా. ఇది మొదలుకొని వృద్ధియు క్షేమమును మీకు కలుగును అని చెప్పారు కదా ప్రభా. దేవాటి వారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుతావా? సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటావా? పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాను. మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. కరువులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసి ముద్ర ఉంగరముగా మీరు మార్చారు కదా. ఎంత గొప్ప ఆశీర్వాదం!
ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప ఖ్యాతి ప్రభువా. అయా రాజరికాన్ని మీరు ఇస్తూ ఉన్నారు, మీ ప్రేమను పంచుతూ ఉన్నారు, మీ స్వాస్థ్యమును ఇస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని ప్రభువుని అడుగుదామా. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మా అందరితో ఉంచండి. ఈ ప్రియులను దర్శించండి. ఇది మొదలుకొని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును అని మీరు చెప్పారు. అది ఏ పరిస్థితుల్లో మీరు దేవుని గురించి ఆలోచించండి అని చెప్పారు. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని మేము చదివాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చదివాం. మీరు పుట్టిన దగ్గర నుండి, మీరు మా యొద్దకు వచ్చిన దగ్గర నుండి ఇది మొదలుకొని నేను ఆసక్తి కలిగి మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నారు. మీరు మాతో ఉండాలి, మాలో ఉండాలి, మేము మీలో ఉండాలి, మీ సన్నిధిలో వేడుకోవాలి, మొరపెట్టుకోవాలి. అలాగూ మీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం, ఈ ప్రాంతవాసులు, ఆయా ప్రాంతంలో ఉన్న పట్టణస్థులు, అలాగే నాయన లైవ్ ద్వారా చూస్తున్న ప్రజలు అందరూ మిమ్మల్ని తెలుసుకోవాలి ప్రభువా. ఏ ప్రాంతాలలో ఉన్నా సరే పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరితో ఉంచండి. మీ సన్నిధి, మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించి ఆత్మ కార్యములు మాలో జరిగించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయం చేయను గాక. ఆమేన్.